ఇవాళ శ్రావణ మాసం 2 శుక్రవారం గదా! పూజ తొందరగా కంప్లీట్ చేసుకుందామనైతే రోజు లేచేదానికంటే తొందరగా లేచాను. తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ గదిలోకైతే వెళ్ళాను. అంటే వంట కూడా ముందే కంప్లీట్ చేసుకున్నాను. పిల్లల్ని కూడా తొందరగా రెడీ చేశా అనమాట. ప్రతి శ్రావణ మాసంలో నేనైతే కొంచెం అపియరెన్స్ వేరేలా ఉంటుంది. అంటే శారీస్ కట్టుకోవడం, అలాగే పసుపు పెట్టుకోవడం, చేతికి ఒక డజన్ అయినా గాజులు వేసుకుంటాను. అంటే ఆ చేతికి అర డజన్, ఈ చేతికి అర డజన్ పసుపు పెట్టుకొని గంధం పెట్టుకొని అట్లా పూజ అయితే చేస్తూ ఉంటాను. మిగతా డేస్‌లో అయితే మంగళవారం నేను చేస్తాను కానీ పసుపు ఏం పెట్టుకోను. నార్మల్‌గానే బొట్టు ఒకటి పెట్టుకొని అయితే పూజ చేస్తూ ఉంటాననమాట. శ్రావణ మాసం మాత్రం ఖచ్చితంగా ఎక్కువ గాజులు వేసుకుంటాను. కొంచెం శారీ వేర్ చేస్తాను. ఇట్లా కొంచెం అంటే అమ్మవారు కదా! మంచిగా భక్తి శ్రద్ధలతో చేద్దాం అనేటటువంటి కాన్సంట్రేషన్ అయితే ఖచ్చితంగా ఉంటది ఆ నెలలో నాకు. ఈసారి కూడా అలాగే చేశా అనమాట. అయితే విషయం ఏంటంటే నేను పూజకి ముందు నిన్ననే అన్ని ప్రిపరేషన్స్ కంప్లీట్ చేసుకున్నాను. ఇల్లు తుడవటం, తర్వాత ఫోటోలకి బొట్లు పెట్టడం అలా. ఎందుకంటే ఇవాళ తొందరగా కంప్లీట్ అవ్వాలని. పూజ చేశాక నాకు కొంచెం కొన్ని విషయాల్లో ఏంటంటే ఎక్కువగా ఉమెన్‌కి సంబంధించినటువంటి ఆలోచనలే ఎక్కువగా నన్ను ఆలోచించేలా చేస్తాయి. అదేంటంటే నార్మల్‌గా బయట మేల్, ఫీమేల్ అనేటువంటి జెండర్ డిఫరెన్షియేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఖచ్చితంగా చూపిస్తారు. అయితే దేవతల విషయంలో కూడా ఇది ఉందా అని చెప్పేసి నేను కొన్నిసార్లు ఆలోచించినప్పుడు నాకు కొంతవరకు సాటిస్ఫాక్షన్‌గా అనిపించినా, కొన్ని విషయాలు మాత్రం నన్ను చాలా బాధించాయి. అదేంటంటే మామూలుగా అమ్మవారిని అంటే పురుష దేవతలతో సమానంగా స్త్రీ దేవతామూర్తులను కూడా శక్తి స్వరూపిణులుగా కొలుస్తారు. అలాగే మహాకాళి, మహాచండిగా, ఆదిపరాశక్తిగా కొలుస్తారు. ఇంతవరకు బాగానే ఉంటుంది. అయితే మరి కొన్ని పాత్రలు ఏవైతే ఉన్నాయో రామాయణంలో సీతామాత కానీ లేకపోతే మహాభారతంలో ద్రౌపదీదేవి పాత్ర కానీ ఈ 2 పాత్రలు అంటే ఈ 2 పాత్రలని కాదు కానీ సీతమ్మ తల్లి కానీ లేకపోతే ద్రౌపదీదేవి కానీ వీళ్ళిద్దరూ పడినటువంటి కష్టాలు, అవమానాలు, బాధలు ఒక సాధారణ మనిషి రూపంలో ఉన్నటువంటి మహిళ ఎదుర్కొన్నటువంటి బాధల్లాగే అనిపిస్తుంటుంది. ఎందుకంటే సాధారణంగా బయట కూడా భార్యకు ఎదురైన ఏవైనా కష్టం వస్తే భర్త అండగా నిలబడతాడు. ఆమెకి తోడు నీడై నిలుస్తాడు. అయితే ఇక్కడ రామాయణంలో సీతామాతకి రాముల వారు అండగా నిలబడ్డారు. ఎక్కడ అంటే లంకకి రావణుడు తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ ఆమెని తన దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఆమెకి అంటే తన కోసం ఆయన ఎన్ని చేయాలో అన్నీ చేసి తీసుకొని వస్తాడు. కానీ తీసుకువచ్చాక ఆమెను అగ్ని పరీక్షకు గురి చేస్తాడు. అంటే ఆమెను తీసుకొచ్చిన ఆమెను ఎలా ఉన్నామని అలా స్వీకరించడు. అక్కడ ఆమె అంటే ఒక మహిళగా ఆమె ఎంత క్షోభని, ఎంత మానసిక వేదనను అనుభవించి ఉంటుంది కదా! మనమే ఎంతో బాధ అనుభవిస్తాము. అప్పట్లో అంటే ఒక సుమారు 5000 ఏండ్ల క్రితం ఉందే అనమాట. అంటే మన మహాభారతం జరిగే